హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పోయిన వీడియోలో చిన్నది ఎక్వేరియం బాల్స్లో ఆక్సిజన్ సిలిండర్ ఇలా తయారు చేసుకున్నాం చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక ఏ ఇంట్లోనైనా పట్టే ఒక చిన్న మంచి ఒక ఎక్వేరియం ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా చాలా తక్కువ రేట్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు దానికి కావాల్సినవి ఏంటంటే, ఒకటి ఈ గ్లూ కావాలి, ఓకేనా, ఈ గ్లూ. ఇంకొకటి ఈ సెల్లో టేప్, కట్ చేస్తాను చాకు. ఇది మనం ఒకవేళ ఫిష్ అమ్మటోళ్ళ కాడ పోయినాం అనుకో, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. అంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది, చాలా రేట్ ఉంటుంది. ఎంతంటే 3000 అట్లా 4000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. చూడండి, అదే మనం గ్లాస్ కటింగ్ వాళ్ళ కాడికి పోయి ఇలా మాకు ఎక్వేరియం కావాలని చెప్తే జస్ట్ 400లో మనకు ఇంత మంచి పీసెస్ చూడండి ఎట్లా ఉన్నాయి, మంచి పీసెస్, మంచి సైజు, ఓకేనా. ఈ సైజులో మనకు వాళ్ళు ఇచ్చేస్తారు. దీన్ని మనం మస్తు సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. ఈ రెండు ఇటు పక్క, ఓకేనా. ఇవి మనం తీసుకున్నాం, ఈ రెండుని. ఇదంతా నేను తీసుకొని నేను మంచిగా పెట్టేస్తాను. నేను పెట్టవలసింది దీనికి అవును, పట్టుకో, ఇట్లా పట్టుకో. అయితే ఇది మనం నీట్గా ఇప్పుడే తుడుచుకోవాలి. తర్వాత ఇది కొద్దిగా కష్టం కావచ్చు బహుశా. చాలా సింపుల్ అండి. ఎక్వేరియం ఇలా రెడీ అయిపోయింది చూడండి, ఏమైనా చక్కగా ఉంది. ఇలా చక్కగా గ్లూ అంటించుకొని మంచిగా మనం సెట్ చేసుకున్నాం. దీంట్లో మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కాకపోతే ఎమ్మటే పోసుకుంటే ఏమవుతుందంటే అది ఫిష్లు అనేవి చనిపోతాయి, సిలికాన్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్. అందుకే మీరు చక్కగా దీన్ని వాటర్ ఒక రోజు తర్వాతకి పోసుకోవాలి. అప్పుడు దాని పవర్ అనేది వెళ్ళిపోతుంది, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనము ఫిష్ ట్యాంక్ తయారు చేస్తున్నాం కదా, చూడండి ఇప్పుడు ఫిష్లు అయితే ఇటు పెట్టు. రెడ్ లైట్ పెడుతున్న దీనికి ఒక 5 వోల్ట్ ఛార్జ్ తోటి ఒక స్ట్రిప్ ఇది జస్ట్ చూడండి. మనం దీనికి టేపు సెంటర్లో అతికించుకోవాలి, సెల్లో టేపు. ఎందుకంటే అద్దానికి మళ్ళీ అతికిస్తానికి వీలుగా ఉండాలి, అందుకే మనం సెంటర్లో అతికించుకోవాలి. ఇది బయట ఎక్కువ శబ్దం అవుతుందిగా, అందుకే నేను గట్టిగా చెప్తున్నాను మీకు. చూడండి, ఇలా అతికించుకోవాలి. అతికించుకుంటేనే అటు సైడ్ ఇటు సైడ్ ఈ టేప్ అనేది పట్టుకొని పర్ఫెక్ట్గా తీస్తుంది. చూడండి, ఇలా తెంపేయాలి లాస్ట్ చివర. ఇలాగండి మనం ఇది స్టిక్ చేసుకుంటే ఇక సరిపోతుంది. ఓకేనా. చూడండి, ఇది మనం తయారు చేసిన ఆక్సిజన్ పైప్ అండి. చూడండి, మనమే తయారు చేసినాం. ఇగో దాని ఆక్సిజన్ మోటార్, ఇగో చూపెట్టి ఒకసారి వాళ్ళకు. దాని ఆక్సిజన్ మోటార్ ఇదేనండి. చూడండి, దాని ఆక్సిజన్ మోటార్ ఇదే. ఇది మనం మాస్క్ ఉంటుందిగా, మాస్క్ తోటి తయారు చేసిన ఇదే దాని స్విచ్. ఇక్కడ నుంచి ఏం తీసుకుంటుంది. ఇంకా చూడండి, ఇక్కడ చూడండి గాలిని ఇక్కడ నుంచి వదిలిపెడుతుంది. ఇది ఏంటిదో కూడా కాదు, ఇది కూడా జస్ట్ ఒక పెన్నుకు మూత క్యాప్కు ఇలా పెట్టి రంధ్రం పెట్టి నేను ఇలా పెట్టాను అంతే, వేరే ఏం లేదు. చూడండి, పెన్ను మూతకు జస్ట్ రంధ్రాలు పెట్టి ఇలా పెట్టిన అంతే, క్యాప్. మన ఊళ్ళో పెద్దలు అంటారుగా, ఉపాయం ఉంటే అస్సలు ఉపవాసం పండరని ఊళ్ళో ఇదేనండి.
చేపలకు కూడా ఏం ప్రాబ్లం కాదు, చచ్చిపోవు. ఉపాయం ఉంటే చాలు. ఎందుకంటే బయట కొనుక్కొచ్చుకుంటే ఇది మనకు చాలా వెరీ ఎక్స్పెన్సివ్ అండి, చాలా రేట్ పడుతుంది. ఇలా మేము కలర్ రాల్ సీట్లో తెచ్చినాం. వాటికి నిజంగానే ఇది ఒక నది అని వాటికి అనిపించడానికి నేను ఇలా తెచ్చిన. చూడండి, వీటిని మనం పైనుంచి వెళ్ళి ఎత్తేయొద్దు, ఎందుకంటే అయ్యా. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏ ఎలక్ట్రానిక్ని మీరు ఇష్టపడే వాళ్ళు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు వీడియో చేసేది ఎంతో కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కనపడుతుంది, కానీ మాకు దీంట్లో కష్టం చాలా ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అనేకలకు షేర్ చేయండి. ఇలా చక్కని ఫిష్ ట్యాంక్ మీ ఇంట్లో కూడా పెట్టుకొని మీరు ఆనందించండి. ఎంతమంది మీరు ఈ వీడియో చూసి తయారు చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఐ ఎలక్ట్రానిక్స్.